లక్ష్మీదేవి రత్నకాంతులతో ప్రకాశించే బంగారు టుయ్యలలో ఊగుతోంది. ఆమె కొప్పులో అలంకారంగా పెట్టుకున్న పూలగుత్తుల సువాసనకు గుమిగూడి తుమ్మెదలు మనోజ్ఞంగా ఝంకారాలు చేస్తున్నాయి. ఆ ఝంకారాలు శృతిగా శ్రీదేవి శ్రీహరిని గురించి పాడుతోంది. అటువంటి నిత్యవైభవంలో సదా జ్ఞానము, సంపద, కీర్తి, యశస్సు, బలము, ఐశ్వర్యము మొదలైన వానితో కూడిన జగన్నాయకుని, యజ్ఞేశుని, అనంతుని, అచ్యుతుని, వికసించే పద్మాల వంటి కన్నులు కలవానిని, లక్ష్మీపతిని, ఆది అంతము అనే వికారాలు లేనివానిని, కరుణాసముద్రుని బ్రహ్మదేవుడు కన్నులు కరువు తీరేటట్లు దర్శించాడు. దరహాసామృతపూరితాస్యు నిజభక్తత్రాణపరాయణున్నరుణాంభోరుహపత్రలోచనుని పీతావాసుం త్రైలోక్యసుందరుమంజీరకిరీటకుండలముఖోద్యద్భూషు యోగీశ్వరేశ్వరు లక్ష్మీయుతవక్షు చిన్మయుదయాసాందుం చతుర్బాహునిన్. చిరునవ్వు అనే అమృతంతో నిండిన ముఖం కలవాడు, తన భక్తులను రక్షించే ఆసక్తి గలవాడు, ఎర్రని పద్మపత్రాల వంటి కనులు కలవాడు, పీతాంబరధారి, ముల్లోకాల్లోనూ సుందరుడు, కాలి అందెలు, కిరీటం, కుండలాలు మొదలైన అలంకారాలు దాల్చినవాడు, యోగీశ్వరులకు ప్రభువు, లక్ష్మీదేవితో కూడిన వక్షస్థలం కలవాడు, జ్ఞానమయ స్వరూపుడు, దయానిధి, చతుర్బాహుడు అయిన విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడు కన్నుల కరువు తీరేటట్లు దర్శించాడు. జై శ్రీకృష్ణ.